వెళ్ళబోసుకుంటుండు. ఇక మరి చూద్దాం రేపు కథ ఎట్లా ఏంది ఏం కథ ఎటు తిరగబోతుందో. 1,00,000 మంది మహిళలతో మహిళా దినోత్సవం. మనం ఈ ఆడబిడ్డల మీద ఒక రామసక్కని పాట పాడుకోవాలి. మహిళలకు సమాన అవకాశాలు రావాలి. రాజ్యాలు సొంతంగా ఏలేలా మహిళలు ఎదగాలి. మహిళలే అసలు సిసలైన ఆర్థిక శాస్త్రవేత్తలు. మహిళా సాధికారత యాక్షన్ ప్లాన్ వర్క్ షాపులో మంత్రి సీతక్క. చూసిన ఆరులో మహిళలు ఆదిశక్తులు, మహిళలు ఆదిశక్తులు. ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించుకోవాల్సిన రోజాట ఇది. 1,00,000 మంది మహిళలతో మహిళా దినోత్సవం. పరేడ్ గ్రౌండ్ వేదికగా మంత్రి సీతక్క అధ్యక్షతన భారీ బహిరంగ సభ. ఇక మరి ముఖ్యమంత్రి పోతుండాట, చిన్న ముఖ్యమంత్రి బట్టి పోతుండాట, ఇక బస్సుల మంత్రి పొన్నం పోతుండాట. ఇక మరి ఈడికెళ్ళే ఇప్పుడు తెలంగాణలో ఒక 600 బస్సులని మనము సమకూర్చుకోవాలి. ఇంట్లో తొలి దొంగరము 150 బస్సులతోటి మనం పైనం కట్టాలి. ఇక రేపు రానున్న రోజుల్లో ఆడోళ్ళు కోటీశ్వరాలు కావాలి. 1,00,000 మంది కోటీశ్వరాలు కావాలి అని ఈ రకంగా కంకణం కట్టుకొని ఇక నీ దండం పెడితే మరి ఇక అడుగున ఇప్పుడు బుడిగబావులు అన్నట్టు 33 జిల్లాలలో పెట్రోల్ బంకులు కూడా ఓపెన్ చేయబోతుర్రట. ఇక మరి తొలి విడతల 150 బస్సులు ఓపెనింగ్ చేసి నడిపిస్తుంటే నీ దండం పెడితే ఇక ప్రగతి ఉరుకుడ పెట్టాలన్నట. ఇక మరి ఆ రకంగా సర్కారు వాళ్ళు ఆలోచన చేస్తుర్రు. ఇక దీనికి రేవంత్ అయ్య రూపం పోస్తే ఇక సీతక్క మాత్రం దానికి జీవం పోసి